మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి మేమందరం కలిసి ఏదైతే చిన్న వాళ్లకు, ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టియాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ పెట్టిండ్రు. తప్పనిసరిగా దీంట్లో అంటే మీరు తొందరగా కట్టుకోవాలన్న ఉద్దేశంతో మీరు డాక్రా గ్రూపులో ఉంటే 50,000, 75,000 వాళ్ళ దగ్గర లోన్ లేపుకొని బేసిక్ వరకు అయిపోతే ₹1,00,000 ఇస్తున్నారు హౌసింగ్ వాళ్ళు. తర్వాత స్లాబ్ లెవెల్కి వస్తే 2 లక్షలు ఇస్తున్నారు. స్లాబ్ తర్వాత ఏదైనా పనులకు ఇంకో 1 లక్ష 5 లక్షలు ఇస్తున్నారు. తప్పనిసరిగా అంటే కట్టిన దానికి ఇస్తారు. ముందటి లెక్క లేదు, ఏమి లేనాక కొత్త ముగ్గు వస్తేనే రికార్డులు వస్తున్నాయి, లేకుంటే రాదు. కాబట్టి ఇప్పుడు 74 ఇచ్చినాం. మళ్ళీ ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ కొత్తగా వస్తాయి, వాళ్ళకు కూడా ఇద్దాం. ఇక్కడ తప్పిపోయిన ఉంటే వాళ్ళకు కూడా ఇద్దాం. కాకపోతే తొందరగా అధికారులు సహకరిస్తారు. మీరు కూడా డాక్రా సంఘాలు కానీ నేను చెప్పిన ఆఫీసర్లకు వాళ్ళకు లోన్ ఇప్పియండి. 50,000, 75,000 బేసిమెంట్ మళ్ళీ స్లాబ్ లెవెల్కి వస్తే రొటేషన్తో చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. ఇప్పుడు మా అంత అయిపోయింది. ఉసుక మట్టుకు ఫ్రీ ఇస్తారు, కట్టు గవర్నమెంట్ కట్టడానికి అవసరం లేదు. ఇసుక కానీ ఫిల్లింగ్ మొరం కానీ డబ్బు వసూలు చేసేది కదా. ఏమన్నారు మేడం పని ఉంటేనే మీరు అట్లా ఇచ్చే అవసరం లేదు. ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ఎవరికి ఇచ్చే ₹1 ఇచ్చే అవసరం లేదు. మీరు మాకేమున్నదంటే మీరు ఇల్లు కట్టుకుంటే చాలు అన్నట్టున్నారు. కాబట్టి తప్పనిసరిగా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం అది దృష్టిలో పెట్టుకొని ఏదన్నా ఇబ్బంది ఉన్నా వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి చెప్పండి. ఆఫీసర్లకి ముగ్గు పోసేటప్పుడు ముగ్గు పోసినాక మేము ఫోటో తీసుకుంటాం, అప్పుడే స్టార్ట్ చేయాలి. మీరు ముందు స్టార్ట్ చేస్తే మళ్ళీ కష్టమవుతుంది, దీంట్లో రావు అని అంటున్నాం. చెప్పండి. ఇప్పుడు ఫోటో క్యాప్చరింగ్ పంచాయత్ సెక్రటరీ చేస్తారు, ఆయనకి ఇన్ఫామ్ చేసి మీరు ముగ్గులు పోయాలి. మనం పోసుకుంటే మళ్ళీ అది ఫోటో క్యాప్చరింగ్ రాదు, అది పైకి ఇది కాక లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫోటో పోతుంది. ఆ టైంలో ముగ్గు పోసినా ఇది కనబడుతుంది ఫోటోలో. అది ఉంటే మా వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేస్తారు, దానివల్ల బిల్ వస్తుంది. లేదు వాళ్ళు మేము ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మనం పోస్తే అలాంటి వాళ్ళు మనకు బిల్ రావడానికి కష్టంగా ఉంటుంది. అది మీరు అందరూ మీ దృష్టిలో పెట్టుకోవాలి. దాని అర్థం ఏంటంటే ఏదైనా ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, కొత్త వాళ్ళకి కాదన్న అర్థం. అంతే.